హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఇంట్లోనే పీనట్స్ బటర్ ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. బయట మార్కెట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ పీనట్స్ బటర్ మనకి అవైలబుల్గా ఉంటుంది. అయినా కూడా మనం ఇంట్లో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు పీనట్స్ బటర్ వాడుకొని దాన్ని కన్స్యూమ్ చేస్తే చాలా మంచిది. సో ఇది ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 కప్ గ్రౌండ్ నట్స్ని వేసుకుంటున్నాను. స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వీటిల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా కలర్ చేంజ్ అయిపోయి మొత్తం బ్రేక్ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇంకా వీటిల్ని ఒక క్లాత్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ పీనట్స్ కొద్దిగా చల్లారిన తర్వాత ఈ క్లాత్ని ఈ విధంగా రబ్ చేయడం వల్ల దానికి ఉన్న పొట్టంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా దానిపైన ఉన్న పొట్టంతా పోయేలాగా మనం రబ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలాంటి స్ట్రైనర్ సహాయంతో ఈజీగా దీన్ని పొట్టంతా సెపరేట్ చేసేయచ్చు. తర్వాత ఈ గ్రౌండ్ నట్స్ ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మిక్సీ జార్ మూత పెట్టుకొని మనము పల్స్ మోడ్లో ఒక 2 to 3 టైమ్స్ గ్రైండ్ చేసుకుంటే మనకి ఈ విధంగా పౌడర్ ఫామ్ లో ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఇక్కడ మనకి పౌడర్ ఫామ్ లో ఉంది. స్టార్టింగ్ లో మాత్రం పల్స్ మోడ్లోనే మనము గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకొని దీన్ని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. స్టార్టింగ్ మాత్రం లో స్పీడ్లోనే గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్పూన్తో దీన్ని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1 pinch సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకోసారి లో స్పీడ్లో గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈసారి మనకి కొద్దిగా ఆయిల్ అంతా రిలీజ్ అయింది. సో దీన్ని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటున్నప్పుడు మనకి మిక్సీ బాగా వేడైపోతుంది. సో మధ్య మధ్యలో ఆపి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో నేను స్వీట్నెస్ కోసం కొద్దిగా హనీ యాడ్ చేసుకుంటున్నాను, 3 spoons. మీరు కావాలనుకుంటే ఇందులో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మిక్సీని హై స్పీడ్ మీద గ్రైండ్ చేసుకోవాలి. ఇలా హై స్పీడ్ మీద గ్రైండ్ చేసుకుంటేనే మనకి అందులో ఉన్న ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది బాగా. నెక్స్ట్ ఇందులో నేను మంచి స్మూత్ టెక్స్చర్ కోసము ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ టోటల్గా 4 spoons దాకా ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత హై స్పీడ్ మీద మనం మిక్సీ గ్రైండ్ చేసుకుంటే మనకి టెక్స్చర్ అనేది మంచి స్మూత్గా వస్తుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మధ్య మధ్యలో మిక్సీని కాసేపు ఆపండి, లేకపోతే ఓవర్ హీట్ అయిపోయి మిక్సీ ఆగిపోతుంది. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ మిక్సీని 1 నిమిషం ఆపి మళ్ళీ హై స్పీడ్ మీద మనం గ్రైండ్ చేసుకుంటే మనకి ఫైనల్గా ఈ విధమైన టెక్స్చర్తో పీనట్ బటర్ అయితే వచ్చేస్తుంది. సో బయట అమ్మే ప్రిజర్వేటివ్స్ ఉన్న పీనట్స్ బటర్ కొనటం కన్నా కూడా మనం ఇంట్లోనే ఇలాగా ఫ్రెష్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు పీనట్ బటర్ని చేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము గ్లాస్ జార్లో కానీ లేకపోతే ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ పెట్టుకొని మనము రిఫ్రిజిరేట్ చేసుకొని దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అంతే కదండి, ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోమాకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మరియు హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.